ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ హాజరు కావాల్సి ఉంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా కోర్టుకు గైర్హాజరయ్యారు. అయితే ఇవాళ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. లాయర్ల ద్వారా వ్యక్తిగత బాండ్లు సమర్పించేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ ప్రయత్నించింది. అందుకు కోర్టు తిరస్కరించి స్వయంగా హాజరై బాండ్లు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డెక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2022 నవంబర్ 13న హోటల్ను కూల్చివేసి అందులో ఉన్న సామాగ్రిని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేసింది. కేసులో కోర్టులో ఉన్నప్పటికీ మరోసారి 2024 మార్చిలో నందకుమార్ హోటల్ బిల్డింగ్ ని మరోసారి బౌన్సర్లతో నేలమట్టం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నందకుమార్ మరోసారి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని నందకుమార్ మరోమారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను 2025 జనవరిలో విచారించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. కానీ గత 10 నెలలుగా ఈ కేసుపై ఎలాంటి విచారణ లేదు. ఈ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీ ఈ నెల 9న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. మరి ఇవాళైనా దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాలి. దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ స్వయంగా నేడు బాండ్లను ఇవ్వకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ విధించే అవకాశం ఉంది.